జన్మనామము ముఖ్యమా మనిషికి? అంటే ఇప్పుడు పిలుచుకుంటున్న పేరు ముఖ్యమా? అంటే రెండిట్లో చూసుకుంటే దేని మీద ఎక్కువ ఆధారపడి ఉంటుంది? జాతక రీత్యా జన్మనామానికి, వ్యవహార రీత్యా వ్యవహారిక నామానికి. యు గాట్ ఇట్. ఇప్పుడు అలా అన్నప్పుడు మరి రెండు రాశులను చూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుద్ది. అంటే ఉదాహరణ అందుకే ముందు చెప్పానండి ఏమని, ఎవరికైతే జన్మనామం ఎవరైతే టైం రాయలేదో 35 సంవత్సరాలు దాటిన తర్వాత జన్మనామానికంటే వ్యవహారిక నామానికే ఇంపార్టెన్స్ ఇవ్వడం జరుగుతుంది, ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. అంతేకాదు ప్రతి అర్చకుడు కూడా పంచాంగం చెప్పే ప్రతి వారు కూడా జాగకుంటున్నామయ్యా మా జన్మనామం మీద చూడండి, జన్మనామం మీద చూడరండి, వ్యవహారిక నామం మీదనే చూస్తారు. ఎందుకంటే రిజిస్ట్రేషన్ జన్మనామం రాయిపోయావు కదా, రిజిస్ట్రేషన్లో జన్మనామం రాయిపోయావు కదా, వ్యవహారిక నామం. నాట్ ఓన్లీ అది కాకుండా అదొక్కటే కాకుండా వాహనం కొంటున్నాడండి, వాహనం కూడా వ్యవహారిక నామం మీదనే చూస్తాడు. ఒక బిజినెస్ పెడుతున్నాడండి, వ్యవహారిక నామం మీదనే చూస్తాడు. జన్మనామము ఎప్పుడు జన్మనామం అంటున్నామండి, గ్రహస్థితి యొక్క స్థానము, గ్రహస్థితి యొక్క ప్రభావం తెలుసుకోవడానికి ఎక్కువగా జన్మనామం చూస్తాం. ఇప్పుడు అనేది జన్మనామం ఉంటే, జన్మనామం లేదండి, టైమింగ్ లేదు, వ్యవహారిక నామమే. ఏ పేరైతే అతను పిలువబడుతుందో ఆ పేరు మాత్రమే, దానిపైనే మాత్రం జాతకం చూడడం జరుగుతుంది.